సిద్దిపేట నియోజకవర్గం యొక్క శాసనసభ్యుడు గతంలో మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారు వారు కానీ వారి కుటుంబం కానీ ఏనాడు నిజాలు మాట్లాడరు. అబద్ధాల ఫ్యాక్టరీకి వాళ్ళు యజమానులు. అబద్ధాలు ముందుగాల పుట్టి వాళ్ళు దాని వెంబడే తర్వాత పుట్టారు. ఏనాడు నిజం చెప్పిన సందర్భం లేదు. ఒక దిక్కు అభివృద్ధి కార్యక్రమాలు 7 లక్షల కోట్ల అప్పున్నప్పటికీ కూడా చాలా కష్టపడుతూ మంత్రిమండలి తీవ్రంగా రోజు అహర్నిశలు 24 గంటలు కష్టపడుతూ పనిచేస్తూ ఈరోజు 31,000 కోట్ల రూపాయలు రైతులకు రుణాలు మాఫీ చేస్తూ ఉంటే హరీష్ రావు కళ్ళకు అసలు కళ్ళ మండుతున్నాయి. ఆయనకు ఇది జీర్ణించుకోలేకపోతున్నది టీఆర్ఎస్ నాయకుడు. ఒకటే చెప్తున్నా హరీష్ గారికి, మీరు 31,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తే నేను నా పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. నేను ఇలా సిద్దిపేట గడ్డ మీద ఒక న్యాయవాదిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, నువ్వు తక్షణమే రాజీనామా చేయాలి. ఒక్క రాజీనామా చేయడం